1977వ సంవత్సరంలో ఎన్టీఆర్ కు సంచలన విజయాలు చేకూరాయి. ఆయన నటించిన దానవీర సూరకర్ణ సినిమా రికార్డులను తిరగరాసింది. 1962లో వచ్చిన లవకుశ తర్వాత ₹1,00,00,000 వసూలు దాటిన సినిమాగా నిలిచింది. ఆ తరువాత అడవిరాముడు సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రారంభ సన్నివేశాన్ని 1977 జనవరి 9న స్టూడియోలోనే చిత్రీకరించారు. ఆ తరువాత అడవుల్లో వివిధ లొకేషన్లో సినిమా మొత్తం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వరుసగా 35 రోజులు కాల్ షీట్ ఇచ్చారు. సినిమాకు కె రాఘవేంద్రరావు దర్శకులు. అడవిరాముడు తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా 9 సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ రాజకీయంలోకి వెళ్లిన తర్వాత మరొక్క సినిమా వచ్చింది. ఆ 10 సినిమాల్లో 4 సినిమాలు సెన్సేషనల్ హిట్లు అయ్యాయి. అటవీ సంపద దోపిడికి గురవుతున్న విధానాన్ని, గిరిజనులు సంక్షేమం నేపథ్యంగా తీసిన అడవిరాముడు సినిమా కథ వ్యాపారాత్మకమైన సినిమాకు పనికిరాదు. కానీ హై వోల్టేజ్ డ్రామా, పోరాటాలు, డైలాగులు, పాటలు, శృంగారం, హాస్యం మొదలైన కమర్షియల్ హంగుల్ని మిళితం చేసిన 144 నిమిషాల అద్భుత చిత్రం అడవిరాముడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులకు సరిపోయే సినిమాగా నిలిచింది. 1977 ఏప్రిల్ 28వ తేదీన విడుదలై 32 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 16 సెంటర్లో సిల్వర్ జూబ్లీ నడిచింది. 8 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. 4 కేంద్రాల్లో 365 రోజులు ప్రదర్శితమైంది. వసూలు విషయానికి వస్తే అంతకు ముందున్న ₹1,00,00,000 రికార్డును అధిగమించి ఒక్కసారిగా 4 కోట్లను నమోదు చేసుకుంది. అడవిరాముడు ఆ ఏడాది ఉత్తమ తెలుగు చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది. కెమెరామెన్ ఎస్ వెంకటరత్నం నిర్మించిన యమగోళ సినిమాకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. 1977లో ఇది మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాత ఎన్టీఆర్ ని సంప్రదించినప్పుడు యమధర్మరాజుగా ఎన్టీఆర్ ను, సత్యం పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణను నటించమని అడిగారు. కానీ కథ విన్న తర్వాత ఎన్టీఆర్ ఆ యువకుడి పాత్రకు బాలకృష్ణ న్యాయం చేయలేడని, తానే ఆ పాత్ర పోషిస్తానని వెంకటరత్నంతో చెప్పారు. గుక్క తిప్పుకోనివ్వకుండా నవ్వించిన యమగోళ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. డివి నరసరాజు సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్ హుషారైన నటన ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించింది. ఆ సినిమా నటించే సమయానికి ఎన్టీఆర్ వయసు 55 సంవత్సరాలు. అంటే నమ్మలేనంత హుషారుగా, ఉత్సాహంగా నటించారు. యమగోళ 28 కేంద్రాల్లో 100 రోజుల వేడుకలు జరుపుకోగా 6 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. 1977లో దానవీర సూరకర్ణ సినిమా సంక్రాంతికి విడుదలైతే అడవిరాముడు వేసవిలో వచ్చింది. యమగోళ దసరాకు విడుదలైంది. ఈ 3 సినిమాలు 3 విభిన్నమైన ఇతివృత్తాలతో రూపొందాయి. అనేక కేంద్రాల్లో సమాంతరంగా ప్రదర్శితమయ్యాయి. 3 చిత్రాలు రికార్డులను తిరగరాశాయి. సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ తన పరిధిని మీరుతున్నారు అనే వాదం లేకపోలేదు. అది ఆయన తెలియక చేసింది కాదు, జన ఆకర్షణ కోసం చేశారు. బడిపంతులు చిత్రంలో ఎంత బాగా పోషించలేదు వారు అని కవి, గీత రచయిత సి నారాయణ రెడ్డి చెప్పారు. సినిమా పరిశ్రమలో బాక్సాఫీసే రారాజు అని ఎన్టీఆర్ నమ్మారు. అక్కడ వాస్తవమైన స్టార్ పవర్ అంటే సినిమా విజయవంతం కావడమే. ఈ కాలంలో విడుదలైన సినిమాలతో ఎన్టీఆర్ తన స్టార్ పవర్ ను నిరూపించారు. ఏళ్లు మీద పడుతున్న తెలుగు చిత్రసీమలో తనకు తానే సాటి అని, తన చిత్రాలకు తన చిత్రాలే పోటీ అని ఈ చిత్రాలు చాటి చెప్పాయి. ఎన్టీఆర్ మళ్లీ సంవత్సరానికి 10 సినిమాల్లో నటిస్తూ తీరికలేని నటులయ్యారు. 1978లో ఆయన 11 సినిమాల్లో నటించారు. కానీ వాటిల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అవ్వకపోవడం ఆయన్ని నిరుత్సాహానికి గురి చేసింది. కానీ ఆ తరువాత సంవత్సరం ఆయన మళ్లీ పుంజుకున్నారు. ఆయన సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన డ్రైవర్ రాముడు 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. అదే సంవత్సరం ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా నటించిన వేటగాడు విడుదలైంది. ఆ సినిమా నిర్మాత హీరోయిన్ వేషానికి శ్రీదేవిని తీసుకున్నట్లు ఎన్టీఆర్ కి చెప్పినప్పుడు ఎన్టీఆర్ కు ఆ హీరోయిన్ ఎవరో అర్థం కాలేదు. ఆ హీరోయిన్ 1972లో బడిపంతుల సినిమాలో తనకు మనవరాలిగా నటించిన అమ్మాయే అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ కు ఆ అమ్మాయి హీరోయిన్ గా సరిజోడీనా కాదా అని నిర్ధారణ చేసేందుకు ఆమె హీరోయిన్ గా నటించిన కొన్ని చిత్రాలు ప్రత్యేకంగా చూపిస్తామని నిర్మాత చెప్పారు. దానికి ఎన్టీఆర్ సమ్మతించలేదు. మీకు దర్శకునికు ఆమె సరిపోతుందని అనిపిస్తే నాకేమీ అభ్యంతరం లేదు, ఆమెతో సమానంగా డాన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను అన్నారు ఎన్టీఆర్. వేటగాడు సినిమా నిర్మాణ దశలో ఉండగా ఎన్టీఆర్ చిత్రాల విజయ పరంపరను చూసి అసూయపరులు కొన్నేళ్లకు ముందు బడిపంతుల్లో ఆయనకు మనవరాలిగా నటించిన శ్రీదేవితో ఎన్టీఆర్ జుగుప్సాకరంగా డాన్సులు చేస్తున్నారని విమర్శించారు. సినిమా ఫ్లాప్ అవుతుందని జోస్యం చెప్పారు. అంతటితో ఆగకుండా కొంతమంది కూడబలుక్కుని 1979 జులై 5వ తేదీన ఆ సినిమా విడుదలైనప్పుడు ఆ చిత్రం ప్రదర్శిస్తున్న పక్క థియేటర్లో బడిపంతులు సినిమాను ఆడించారు. కానీ వారందరినీ నిరుత్సాహపరుస్తూ ఎన్టీఆర్, శ్రీదేవిల జంట తెరపై తలుక్కుమనింది. ప్రతి కదిళ్లకును, ప్రతి స్టెప్ లోనూ శ్రీదేవితో ఎన్టీఆర్ పోటీ పడ్డారు. పాటలు, డాన్స్ విషయంలో వారి మధ్య ఉండే వయసు తేడా దాదాపుగా ఎవరికీ గుర్తుకు రాలేదు. ముఖ్యంగా ఆకుచాటు పిండి తడిసే అనే వానపాట
పాట పెద్ద సంచలనం సృష్టించింది. తడిసిన చీరలో శ్రీదేవితో ఎన్టీఆర్ యుగల గీతం ప్రేక్షకులపై వేటగాడు సినిమా సంధించిన సమ్మోహనాస్త్రం. వేటగాడు 29 కేంద్రాల్లో 100 రోజులు, హైదరాబాద్ లో 60 వారాలు ఆడింది. ప్రేక్షకుల్లో ఎన్టీఆర్ శ్రీదేవిల జంట విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా తర్వాత వారిద్దరూ హీరో హీరోయిన్లుగా 4 సంవత్సరాల కాలంలో 12 సినిమాలు చేశారు. వాటిల్లో సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బులి పులి చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి.